శ్రీమాత్రే నమః సభాయ నమః. వాస్తు క్లాసులో మనం ఇప్పుడు స్థలాలు చాలా షేపుల్లో ఉంటాయని మనం చూసాం. ఆ షేపులకు ఉన్న ఫలితాలు మన మునులు చెప్పిన ద్వారా మనం విన్నాం. అయితే మనం ఇప్పుడు ఏం చేద్దామంటే, మరి ఆ షేపుల్లో ఉన్న స్థలాలు కొనుక్కోవచ్చా లేదా? స్థలాలు అనేవి మరి ఒక ఫిక్స్డ్ లేఅవుట్లో ఉన్నా కానీ అది ఆ ఉన్న షేపులను బట్టి, అంటే ఆ ఎకరం ఆ 2 ఎకరాలు ఉన్న షేపులను బట్టి, వీళ్ళు కట్ చేసిన దాన్ని బట్టి ఎక్కడో అక్కడ కొన్ని షేపుల్లో వేరియస్ రూపాల్లో మనకి స్థలాలు దొరుకుతాయి. ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే, మనకి స్థలం దొరికింది, దాన్ని మనం మంచిగా మలుచుకునే విధానం ఏంటి అది చూద్దాం. ఎందుకంటే ప్రైమ్ లొకాలిటీలో ఉండొచ్చు, మనం కొనుక్కోవచ్చు. మరి 5-10 గజాలు పోయినా పర్వాలేదని మనం కొన్ని గజాలు కొంటాం. వీటికి సంబంధించింది ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు ఇలాగా ఒక షేపులో మనం ఒక స్థలం కొన్నప్పుడు మీరు పెర్ఫెక్ట్గా మనకి నైరుతిలో అంటే సౌత్ వెస్ట్లో ఆ స్థలానికి, ఏ స్థలం అయితే ఆ స్థలం దగ్గర మీరు పెర్ఫెక్ట్గా 90 డిగ్రీలు పెట్టుకుని, మనం దీన్ని మూలమట్టం అంటారు. ఇక్కడ 90 డిగ్రీలు పెట్టుకుని పెర్ఫెక్ట్గా స్థలాన్ని మనం ఈ కోసులు లేకుండా మనం రెక్టిఫై చేసుకోవాలి. అలాగే ఇది సౌత్ అయితే, ఇది వెస్ట్ అయితే అదే సౌత్ వెస్ట్ అనుకున్నాం. అలాగే వెస్ట్లో కూడా మీరు ఎక్కడికైతే అనుకున్నారో అక్కడి నుంచి పెర్ఫెక్ట్గా మీరు స్థలాన్ని ఇక్కడికి డిమార్కేట్ చేసుకోవాలి. అంటే చూడండి, మనం ఇందాక ఒక షేప్లో కనబడింది, ఇప్పుడు మనం పెర్ఫెక్ట్గా ఒక 90 డిగ్రీస్లో ఎప్పుడైతే ఈ స్థలం వచ్చిందో ఈ భాగాన్ని మనం వదిలివేయాల్సి వస్తుంది. అంటే ఇది ఆల్మోస్ట్ ఈ షేపులో ఇలా ఉంటే ఒక 2-3 గజాలు, 2 గజాలు ఇటు, 2 గజాలు ఇటు పోతుంది. పోయినా సరే ఏది వరి అవ్వకండి. ఎందుకంటే ఈ 2 గజాలతో ఉన్న విలువ ఇది కనుక కలిపి మనం కట్టుకుంటే దానివల్ల ఎఫెక్టు డిఫెక్టు చాలా నెగిటివ్గా, చాలా బ్యాడ్గా ఉంటుంది. మనకి ఈ 2 గజాల్లో పోతే పర్వాలేదు. అయితే ఒక్కొక్కసారి ఈ 2 గజాలు మీరు వదిలేస్తే పర్వాలేదు అవుతుంది. వేరే పక్క స్థలాల్లో అది ఎటు కాకుండా వదిలితే అది ఆర్ట్గా తయారయ్యి ఆ ప్లేస్లో ఏదైనా అన్వాంటెడ్గా ఈ చెట్లు పెరగటం, ఇవన్నీ ఏమన్నా అంటే హైడింగ్ ప్లేస్లు అవటం, ఇలాంటివి జరగచ్చు. దానికి మీరు ఏం చేయాలంటే, అది ఆ షేప్లో మీరు ఈ కాంపౌండ్ వాల్తో లోపలికి సెట్ చేసుకోవచ్చు. లేదా ఇంకది వీళ్ళ కాంపౌండ్ వాళ్ళలో, అంటే వాళ్ళు ఆల్రెడీ కాంపౌండ్ వాళ్ళు కట్టకపోతే వాళ్ళ కాంపౌండ్ వాళ్ళు వాళ్ళకి రిక్వెస్ట్ చేసి సెట్ చేయొచ్చు. లేదా మీరు కూడా ఏం చేస్తారంటే, దాన్ని ఈ కాంపౌండ్ వాళ్ళతోనే ఇలా సెట్ పెట్టేసుకోండి. లోపలికి మాత్రం పెర్ఫెక్ట్గా 90 డిగ్రీస్తో ఉండేలాగా చూసుకోవాలి. ఇది మనం చాలా పెర్ఫెక్ట్గా చేయాల్సి వస్తుంది. అదే ఇప్పుడు ఈ నైరుతిలో ఎప్పుడైతే మూలమట్టంతో సరి చేసుకున్నామో అప్పుడు ఈ 2 పెర్ఫెక్ట్గా 90 డిగ్రీస్తో ఉంటాయి. ఈ 2 వాల్స్, ఈ 2 డైరెక్షన్లో ఉన్న స్థలం యొక్క కొలతలు. అప్పుడు ఇక్కడ మనకు మిగిలింది, ఇది ఆగ్నేయ మూల అవుతుంది, ఇది వాయువ్య మూల అవుతుంది, ఇది వాయువ్య మూల అవుతుంది. అప్పుడు ఏం చేయాలంటే, అప్పుడు ఇక్కడ కూడా ఇంకా కోర్స్ కనబడుతుంది. ఇక్కడ మీరు ఏం చేయాల్సి వస్తుంది, ఈ ఆగ్నేయ మూల నుంచి ఉన్నది స్ట్రైట్గా తీసుకుని ఒకసారి వేసి ఉంచుకోవాలి. అలాగే ఇక్కడి నుంచి కూడా ఒక స్ట్రైట్గా చేయాల్సి వస్తుంది. సో దట్ ఇదంతా ఒక స్క్వేర్ కింద మనం చేసుకున్నాం. ఈ డైరెక్షన్లో ఒకవేళ ఇటు రోడ్డు వస్తే ఆ యుటిలిటీని మీరు ఎలా మార్చుకోవాల్సి వస్తుందో అనేది మీ ప్లానింగ్లో మార్చుకోవచ్చు. అంటే ఇది
ఇది రోడ్ సైడు ఈ మాత్రం ఒక 2 to 3 ఫీట్తో ఉన్నది, అదే మీకు వేస్ట్ అవ్వదు. ఎందుకంటే మీరు కార్కి మీరు వదిలేసుకుంటారా పార్కింగ్లో, అంటే డైరెక్షన్లో అవుట్లెట్గా వాడుకోవచ్చు, అది మీరు చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఇక్కడ ఒకవేళ 3 feet 4 feet అయితే దాన్ని మీరు కమర్షియల్ పర్పస్లో ఇక్కడ మీరు లోపల సరి చేసుకుని ఇక్కడ మీరు ఏదైనా ఇంకోటి వాడుకోవచ్చు. దీన్ని కూడా చేయాలంటే కూడా ఇంకా పర్ఫెక్ట్గా ఇక్కడ మెట్లు పెట్టుకుని కూడా మీరు ఇందులో డైరెక్షన్లో రావచ్చు. లేకపోతే ఏదైనా ఒక వాష్రూమ్లు కట్టుకోవచ్చు, లేకపోతే ఒక చిన్న రూమ్ ఏదైనా వేసుకుని మీరు షాపింగ్ ఏరియాలో అలా కూడా మీరు వేసుకోవచ్చు. లేదా ఒక మంచి ఫల వృక్షాలు ఏదైనా గార్డెన్ లాగా చేసుకోవచ్చు. గార్డెన్ లోపలికి మీరు ఒక అవుట్లెట్ పెట్టుకోవచ్చు, దాన్ని యూటిలైజ్ చేసుకుని మళ్ళీ మీరు బయటికి లోపల రావచ్చు. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మెయిన్ పాయింట్, ఈ ఈశాన్యం దగ్గరికి వచ్చేటప్పటికి ఇక్కడే చాలామంది కొన్ని పాయింట్స్ ఇక్కడే మనకి కొన్ని డౌట్స్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ వచ్చాయి. ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ ఎప్పుడైతే ఆగ్నేయ మూల తాడు పట్టుకుని స్టార్ట్ చేస్తామో ఇది స్ట్రైట్గా తీసుకుని అంటే మినప గింజ అంత ఈశాన్యమైన పెరిగితే చాలా మంచిదని చాలా ముందు లైన్లో చెప్పారు. దాన్ని ఈశప్రాచి అంటారు. ఈశప్రాచి అయితే నేను నా అనుభవంలో చూసింది ఏంటంటే ఒక 2-3 అడుగులు పెరిగినా కానీ అది మీకేమంత యాడ్వర్స్ ఎఫెక్ట్స్ ఏమి రావు, అన్ని మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇవి నేను చాలా ప్రాక్టికల్గా చూసాను. అంతేత యాక్చువల్గా ఈశాన్యంలో ఒకవేళ పెరిగితే ఈ టైప్లో మీరు అంత వరి అవ్వకండి, అదేం పర్వాలేదు. అలాగే నార్త్ నుంచి కూడా ఇలా పెరిగితే ఒకవేళ అనుకోకుండా ఇలా పెరిగితే మీరేం వరి అవ్వదు. అయితే ఇక్కడ ఒకవేళ పెరగకపోతే నేనేం చెప్తున్నానంటే ఇంత లాంగ్ ఒక 40 అడుగులు 50 అడుగులు ఉన్న డిస్టెన్స్లో ఉన్న సైట్లో ఒక 1 feet ఒకవేళ వెనక్కి పెట్టి ఆ 1 feetకి ఇలా ఈశాన్యానికి కలిసేలాగా మీరు ఈ కాంపౌండ్ వాల్ నిర్ణయించుకోండి. అలాగే ఇటు నుంచి కూడా ఈ ఆగ్నేయం నుంచి కూడా ఒకవేళ మీకు పెరగకుండా ఉంటే పెంచేలాగా మీరు ఏం చేస్తారంటే ఆగ్నేయంలో ఒక 1 feet 1/2 feet పెట్టుకుని కొంచెం మార్జిన్ పెట్టుకుని ఇలా ఈశాన్యం పెరిగేలాగా మీరు స్థలాన్ని సరి చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. స్థలాన్ని మనం సరి చేసుకోవటం చాలా ఇంపార్టెంట్. అంతే స్థలం ఉందండి, అది యాజిటీస్గా ఉంది, అది మిమ్మల్ని ఏం చేయమంటారు, అది చాలా వాల్యుబుల్, ఆ 2 అడుగులు పోతే ఇది, ఆ 2 అడుగుల గురించి పక్క వాళ్ళతో మన క్లాష్ ఏమిటి, ఇవన్నీ మనకి వాస్తు ఒప్పుకోదు. ఎందుకంటే వాస్తు అనేది అది ఇంప్లిమెంట్ అయిపోవటమే కానీ దానికి క్షమధర్మాలు ఉంచదు. ఇంకా జాతకాల్లో అయినా ఆ గ్రహాన్ని ఈ గ్రహాన్ని మనం కన్విన్స్ చేసుకోవటం, ఏదో ఒక పూజలో పురస్కారం ఏదో చేసుకోవడం వల్ల కొంచెం రిలీఫ్ కనపడినట్టుగా అనిపించవచ్చు, కానీ వాస్తులో దానికి ఇంక వెనక ముందు ఆలోచన ఉండదు. ఎవరినైనా అది ఒకేలా ట్రీట్ చేస్తుంది. అది మీరు ప్రాక్టికల్గా చూస్తే తెలుస్తుంది. ఈ అంగుళమే కదా అని అనుకుంటారు. అంగుళంతో వచ్చిన డిఫెక్ట్లు ఆ ఇంట్లో మనం తర్వాత ముందు మాట్లాడదాం. ఏ స్థలాల్లో ఎలా ఏ టైపులో డిఫెక్ట్ ఉంటున్నాయో చూద్దాం. అందులో మీకు అది తెలిసిపోతుంది. అలాగే ఇప్పుడు మీరు ఏ డైరెక్షన్లో అయినా సరే ఇప్పుడు ఉన్నవి అదే ఎలా అయినా ఉండమండి స్థలం, మీరు ఇర్రెగ్యులర్ షేప్ ఏదైనా అవడండి. కానీ నేను అనేది ఏంటంటే మీరు ఇది ఇప్పుడు ఇదంతా ఒక 250 yards కనుక అయితే అఫ్కోర్స్ అవనండి, కానీ మీకు కావలసిన ప్లేస్ మాత్రమే మీరు పక్కాగా తీసుకుని అది ఏ రోడ్డుకి వచ్చిందో చూసుకుని దానికి మీరు హౌస్ ప్లాన్ తీసుకోవాలి. ఇందులో ఎక్కడే ఏమాత్రమైనా సరే ఈ సైట్ని మాత్రం మీరు కట్టబోయే ఇంట్లోకి రానివ్వకూడదు. ఇక్కడ మీరు సెపరేట్గా కాంపౌండ్ వాల్ కట్టేసుకోవాలి. సెపరేట్ కాంపౌండ్ వాల్ కట్టేటప్పుడు నేను చెప్పేది ఏంటంటే అందులోకి మాత్రం ప్రొవిజన్ ఉంచుకోండి. కొంతమంది ఇది కూడా ఒప్పుకోరు,
కానీ అదేమంత కాదు, ఎందుకంటే ఇది మీ కాంపౌండ్ వాల్. కాంపౌండ్ వాల్ యొక్క ఎఫెక్ట్స్, అసలు కాంపౌండ్ వాల్ ఎందుకు అనేది మీకు ముందు క్లాసుల్లో అంత క్లియర్గా వస్తుంది. అప్పుడు మీకే తెలుస్తుంది కాంపౌండ్ వాల్ ఇంపార్టెన్స్ ఏంటనేది. అందుకే నేను అనేది ఒక చిన్న వాల్. ఈ వాల్ అంటే వాల్ ఇస్ నథింగ్ బట్ లోపల అంటే భూమిలోకి 1 ఫీట్ అయినా తవ్వి పైకి 1-2 ఫీట్లు అయినా మినిమం కడితేనే అది వాల్ అవుతుంది. ఒక్కొక్కసారి పైన వీడు గచ్చు ఉంటుంది, ఇదంతా గచ్చుగా చేసేసినట్టు ఉంటుంది. దాని మీద మీరు వాల్ కడితే అది మీకు పాజిటివ్గానే ఉండదు, నెగిటివ్ని పాజిటివ్ కూడా చేయదు. అంచేత ఇది ఒకటి మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. అంచేత వాట్ ఎవర్ షేప్, అది ఏ షేప్లో ఉందో స్థలం, ఆ స్థలాన్ని మీరు ఎలా అయినా సరే మీరు ఐదర్ స్క్వేర్ ఆర్ రెక్టాంగులర్ అదే చేసుకోవాలి. దాని నుంచే మీరు ప్లాన్, అది మీకు ఎంత ఉంటే అందులోనే ఇల్లు కట్టుకోవాలి. కానీ మాకు కుదరలేదండి, అది వంకర వచ్చింది, మేము మమ్మల్ని ఏం చేయమంటారంటే వాస్తు విల్ నాట్ గివ్ ఎనీ రిప్లై. అందుకే అంత పక్కాగా మీరు ఈ ప్లానింగ్లో ఇది చూసుకోవాలి. ఇంకా మీరు మీరు రౌండ్ అవనివ్వండి, వేరే షేపులన్నీ చెప్పాం. ఏ షేపులో ఏది చెప్పినా మీరు పక్కాగా అదొక రెక్టాంగులర్ చేసుకుని ఒక అవుట్లెట్ పెట్టుకుని ఇందులో మీరు హౌస్ కట్టుకుని, ఇది మీరు ఏదైనా ఒక పార్కింగ్ ఏరియానో మంచి గార్డెన్ కదా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇదే షేపు మనం అంత రివర్స్లో అంత నెగిటివ్ సైడ్ చెప్పిన అదే సైట్లో మీకు అంత పాజిటివ్ రిజల్ట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ సెపరేషన్ అండ్ కాంపౌండ్ వాల్తో మీరు సక్సెస్ అవ్వచ్చు. ఇదంతా వేరే అవుతుంది. మళ్ళీ దీనికి అవుట్లెట్ పెట్టుకుంటారు. ఇలాగా మీరు ఈ షేప్ని మీరు అలా చేసుకుంటారు. ఇప్పుడు ఇలాంటివి మేము నా ప్రాక్టికల్స్లో నేను చూసినప్పుడు కూడా ఇలాగా చాట, ఇది చాట అంటే ఎందుకు పనికిరాదు అన్న స్థలాల్ని తీసుకుని ఆ ఓనర్ చేత కట్టించి చాలా బెనిఫిట్ వచ్చేలాగా చేయడం జరిగింది. ఇదంతా కూడా ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్. ఇప్పుడు ఈ చార్ట్ అయినా మనకి ఏదైనా ఒకటే, దాన్ని ఇట్ షుడ్ బి ఒక స్క్వేర్ ఆర్ రెక్టాంగులర్ తీసుకురండి. అది అయితే ఇంకొకటి ఏంటంటే ఇందులో ఈశాన్యం బాగా పెరగచ్చా, పెరిగితే అంత ఏం కాదు, అలానే పెంచేస్తున్నారు ఇలాంటివి అంటున్నారు. ఏం కాదండి, ప్రాక్టికల్గా నేను చాలా హౌసెస్ చూశాను. ఇప్పుడు మీరు ఒక ఇలా ఉన్నది ఈస్ట్లో, వెస్ట్, సౌత్లో ఇలా ఉన్న షేప్లో హౌసెస్ ప్లాన్ చేయించాం, చాలా బాగున్నాయి. అదేమి వరి అవ్వట్లేదు. ఎంత నార్త్ ఈస్ట్ పెరిగినా అది ఏమి నష్టం లేదు. అలానే మనం లేనిపోయింది పెంచుకుని అవి చేయటం కాదు కానీ ఉన్న వాటిలో మ్యాక్సిమం ఎలా వస్తుందో మీరు చూసుకుని చేసుకోవడం మంచిది. ఈ విధంగా స్థలాల్ని మీరు మీకు వీలుగా మార్చుకుని చేయాలి. ఏది చేసినా ఈ సౌత్ వెస్ట్ డైరెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సౌత్ వెస్ట్లో మాత్రం అంగుళంలో సగం కూడా ఎప్పుడు అలౌ చేయకూడదు. పెర్ఫెక్ట్ 90 degrees తీసుకోవాలి. ఇది మనం చూడాలి. ఇక్కడ మిగిలిన వాటిలో కొద్దిగా ఒక్క అరంగుళం ఏమైనా ఎక్కువ వదిలినా కానీ మనకి ఇది ఏమంత నష్టం చేయదు. ఇదంతా పాజిటివ్గా బాగానే ఉంటుంది. అయితే ఇది ఏమి అలా ఎందుకు కరెక్ట్గా పెర్ఫెక్ట్గా కట్టేసుకుంటామంటే కాదు, కొంచెం ఎంతో కొంత ఈశప్రాచ్యాన్ని కొంచెం మనం ఈశాన్యంలో పెంచుకోవడం వల్ల కొన్ని పనులు ఈజీగా అవడం, శ్రమ తక్కువ ఉంటుంది, ఫలితం ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ కూడా శుభంగా ఉంటాయి, చాలా బాగుంటాయి. అంటే ఇప్పుడు ఒక శుభం అని చెప్పిన దానికి, ఒక ప్రాబ్లం చెప్పిన దానికి ఆ డైరెక్షన్లో అంత తేడా ఉంటుంది. అంటే ఇప్పుడు యాక్చువల్గా ఈ సౌత్ వెస్ట్లు వీటి యొక్క డిఫెక్ట్స్ చాలా ఎక్కువ తీవ్రంగా కనబడతాయి మనకి. అవి ఏమేమి కనబడతాయి, ఎలా కనబడతాయి, అసలు ఎత్తుబలాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం ఇన్ డీటెయిల్గా ప్లానింగ్ చేసేటప్పుడు అన్నీ కూడా చూద్దాం. ఇప్పుడు మీకు వాస్తులో ఒక ఓవరాల్గా
ఇప్పుడు మీకు ఒక సైట్ ఇప్పుడు ఎలా తీసుకోవాలి అనేది చూసాం. ఏ పేరు గల వాడికి ఏ సైట్ తీసుకోవాలో చూసాం. ఒక సైట్ని ఒక స్క్వేర్ రెక్టాంగులర్గా మార్చుకోవాలని చూసాం. అలాగే ఇంకా నెక్స్ట్ ప్లానింగ్ అనేది మనం త్వరలో మొదలు పెడదాం. ప్లానింగ్లో ఎందుకంటే చిన్న స్థలాల్లో ఎలా ప్లానింగ్, పెద్ద స్థలాల్లో ఎలా ప్లానింగ్ వస్తుంది, ఏ ప్లానింగ్లో ఆయం ఎలా కట్టాలి, గర్భం ఎలా కట్టాలి, ప్రసారాలు ఎలా తీయాలి, ఇవన్నీ ఓల్డ్ సిద్ధాంతం ప్రకారం ఎలా ఉంటుంది, అది మన మోడర్న్ సిద్ధాంతం ప్రకారం దాన్ని ఎలా మలుచుకుంటే అందంగా షేపులో వస్తాయి. మనం అంటే ఓల్డ్ సిద్ధాంతాన్ని డీవియేట్ చేయకుండా ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతూ మోడర్న్గా ఎలా మనం ఒక హౌస్ ప్లానింగ్ ఎలా తీసుకురావాలి, ఏ డిఫెక్ట్లు అంటే ఏవి కూడా నెగిటివ్ సైడ్ ఎఫెక్ట్ రాకుండా ఉండేందుకు 100% వాస్తని మామూలుగా అందరూ అంటూ ఉంటారు. అది ఏ విధంగా మనం చేయొచ్చు, ఎలా మిగిలిన వాళ్ళు చేయలేకపోయారు 100% వాస్తని మాట అంటాం కాదు, దాన్ని మనం ఈ షేపుల్లో ఇలా తీసుకొచ్చి ప్రతి మనిషికి సుఖ సంతోషాలు ఉండేలాగా ఈ వాస్తు ప్రకారం ఎలా చేయాలో మనం ముందు క్లాసుల్లో మనం అన్ని పకడ్బందీగా నేర్చుకుందాం. మీరు జాగ్రత్తగా ఫాలో అవ్వండి. జై శ్రీరామ్.